ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా సచ్చరిత్రలో ఒకరి జీవితాన్ని చూస్తే తను ఎంత సంపాదించినా ఒదిగి ఉన్న మనస్తత్వానికి, అలాగే తన గురువైన బాబాకు తను ఇచ్చే గౌరవాన్ని చూసి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఆయనే బూటీ గారు. మనందరికీ తెలిసిన బాబా ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోలో బూటీ గారు ఉన్నారు. మీరు గమనిస్తే ఆ ఫోటోలో బూటీ గారి చూపు నేల వైపే ఉంటుంది. ఎందుకంటే బాబా దగ్గర తను ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. అలాగే బాబాను కలిసిన ప్రతిసారి తన చూపు నేల వైపే ఉండేది. ఇది తన గురువుకి ఇచ్చే గౌరవం. చివరకు బూటీవాడ కట్టించాలా లేదా అని శ్యామ చేత అడిగించారే తప్ప తను మాత్రం నేరుగా వెళ్ళి బాబాను అడగలేదు. అంత ఖర్చు పెట్టి ఇప్పుడు రోజు మనం దర్శించుకుంటున్న సమాధి మందిరాన్ని కట్టించినప్పటికీ ఏ రోజు బూటీ గారు తానే ఆ సమాధి మందిరాన్ని కట్టించానని చెప్పుకోలేదు. సంస్థాన్ వాళ్ళే బూటీవాడ అని రాశారు తప్ప తను మాత్రం ఏ రోజు కూడా తానే కట్టించాను అని చెప్పుకోలేదు. ఇది మనం ఎంత సంపాదించినా ఎలా ఒదిగి ఉండాలి అని ఇలాంటి మహాభక్తులు మనకు నేర్పిస్తున్న గుణపాఠం. బూటీ గారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు. ఆయన అంత ధర్మబద్ధుడు కాబట్టే ఆయన కట్టించిన బూటీవాడలోనే మన బాబా మురళీధరుడై ఇప్పుడు అందరికీ దర్శనమిస్తున్నారు. బూటీ గారు చివరి రోజుల్లో జబ్బు పడ్డారు. ఆ సమయంలో ఆయన శ్యామను తన దగ్గరికి పిలిపించుకున్నారు. ఎందుకంటే బాబా ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు, శ్యామను మీతో పాటు తీసుకెళ్ళండి, శ్యామ కనుక మీతో ఉంటే నేను మీతో ఉన్నట్లే అని. ఆ మాటలు బూటీ గారు గుర్తు చేసుకొని బూటీ గారు కిందికి దిగి శ్యామకు పాద నమస్కారం చేసి తన దేహాన్ని విడిచిపెట్టారు. ఇంత మహాపుణ్యం చేసుకున్న బూటీ గారికి నమస్కారం చెప్తూ ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. కొందరికి బాబాతో ఉన్న అనుబంధాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాంటి వాళ్ళలో ఒకరే శ్యామ గారు. శ్యామ గారి గురించి కొన్ని సంఘటనలు వివరించాలని అనుకుంటున్నాను. ఒకసారి బాలాసాహెబ్ మిర్కర్ గారు బాబాను కలవడానికి వస్తే బాబా అతనికి జరగబోయే ఒక ప్రమాదం గురించి హెచ్చరిస్తూ అతని వెంట శ్యామను కూడా తీసుకెళ్లమని చెప్పారు. అప్పుడు శ్యామ బాబా అనుమతి తీసుకొని అతని వెంట వెళ్ళబోతే బాలాసాహెబ్ మిర్కర్ గారు మీరు నాతో వస్తే నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. అప్పుడు అదే మాట శ్యామ బాబాకు చెప్తే బాబా మనం అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాం, ఏదైతే అది జరుగుతుందని చెప్పారు. ఈలోగా బాలాసాహెబ్ మిర్కర్ గారు మళ్ళీ మనసు మార్చుకొని శ్యామను తన వెంట బయలుదేరమని చెప్తే అప్పుడు మళ్ళీ శ్యామ బాబా అనుమతి తీసుకొని బయలుదేరారు. ఇక్కడ తనకు బాబా ముందే అనుమతి ఇచ్చిన బాలాసాహెబ్ మిర్కర్ గారు అడిగిన తర్వాత మళ్ళీ శ్యామ బాబా దగ్గరకు వచ్చి అనుమతి తీసుకొని ఆయన వెంట బయలుదేరారు. ఎందుకంటే బాబాకు చెప్పకుండా తను ఏది చేసేవాడు కాదు కాబట్టి. ఇంకొక సంఘటనలో మిస్సెస్ ఔరంగాబాద్కర్ అనే ఆవిడ 27 ఏళ్లుగా సంతానం లేదని బాధపడుతూ బాబాకు విన్నవించుకుంటే బాబా నీకు 1 సంవత్సరంలో సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారు. అప్పుడు శ్యామ గారు పక్కనే ఉన్నారు. అప్పుడు శ్యామ మిస్సెస్ ఔరంగాబాద్కర్ గారితో ఇలా అన్నారు, నీకు ఒకవేళ 1 సంవత్సరంలో సంతానం కలగకపోతే ఈ ఫకీరుని ఈ మసీదు నుండి మెడబట్టి బయటికి గెంటేస్తాను అని అన్నారు. ఈయన అంత కటువుగా మాట్లాడినా కూడా శ్యామ మనసుకు ఖచ్చితంగా తెలుసు బాబా చెప్పింది జరుగుతుంది అని. శ్యామ బాబాను ఎంతలా ఆరాధించేవారు అని అంటే తను నిద్రపోతున్నప్పుడు కూడా సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా అనేవారు. తను బాబా గురించి ఆలోచించుకోకుండా ఒక్క నిమిషం కూడా లేరు. బాబా మహాసమాధి చెందిన తర్వాత తను బాబాతో మాట్లాడిన విధానానికి, ఉన్న విధానానికి చాలా బాధపడ్డారు. ప్రపంచమంతా ఈ మహాపురుషుడి కాళ్ళ దగ్గరకు వస్తే నేను మాత్రం ఈయన దగ్గర 24 గంటలు ఉంటూ కూడా ఈయననే దూషించాను అని చాలా బాధపడ్డారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే శ్యామ ఎంత కటువుగా మాట్లాడినా మనసులో ఎప్పుడు కూడా బాబా మీద నమ్మకం పోలేదు. ఆయన బాబాను ఎప్పుడు కూడా దేవా అనే పిలిచేవారు. బాబా శ్యామతో మాత్రమే నువ్వు నాకు 72 జన్మలుగా తెలుసు అని అన్నారు. అంత పుణ్యం చేసుకున్నారు శ్యామ గారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కృష్ణార్జునుల వంటిది. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్.